స్టార్ట్ చే ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు హావా బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2024. ఇప్పుడు మన మధ్య సిస్టర్ శిరీష గారు ఉన్నారు. రాజమండ్రి దగ్గరలో ఉంటారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నందాపురంలో వర్క్ చేస్తున్నారు. తను వర్క్ చేస్తూ మరి ఎంతో ఎఫర్ట్ పెట్టి దేవుని వాక్యాలు నేర్చుకున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తుతిస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి సిస్టర్ శిరీష గారు. మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విధంగా చదవడానికి మాకు ప్రోత్సహిస్తున్న రవికాంత్ బ్రదర్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుకే మహిమ. నాకు జ్ఞానం లేదు కానీ దేవుని కృప వల్ల నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నాను. అందుని బట్టి మొదటిగా నేను Praise the Lord. ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కీ వర్సెస్ ఆఫ్ ద బైబిల్. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సాల్వేషన్ అండ్ ఎవంజలిజం. రోమ 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యాకోబు 1:15. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కన్ను. రోమ 6:23. ఎలయనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపవరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యెషయా 59:1. రక్షింప నేరకి వినినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకి వినినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రులుగా చేయను. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. హెబ్రీ 8:12. నేను వారి దోషం విషయమై దయగలిగి వారి పాపం ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కీర్తనలో 103:12. కీర్తనలో 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 10:10. ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచి ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యోహాను సువార్త 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. మత్తయి సువార్త 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొని వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నిర్గమకాండము 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పును. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెననెను. రోమా 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. 1 తిమోతి 1:17.
సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. 1 తిమోతి 6:16 సమీపింపరాని తన దృష్టిలో ఆయన మాత్రమే వశించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు మహిమయు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. అపోస్తుల కార్యములు 2:38 పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. రోమా 11:33 దేవా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. కొలసి 1:15-17 వరకు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. గలతీ 5:22 అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 1 తిమోతి 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. 1 తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. లోక 6:31 మనుషులు మీకు ఎలాగ చేయవలనని మీరు కోరుదురో అలాగ మీరును వారికి చేయడి. మత్తయి సువార్త 6:37-33 వరకు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 1 పేతురు 2:21 ఇందుకు మీరు పిలువబడుతురి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియించిపోయెను. మత్తయి సువార్త 22:37-40 వరకు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యాకోబు 1:2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. గలతీ 6:9 మనము మేలు చేటి యందు విసుకక ఇందము, మనం అలయక మేలు చేసేమేమి తగిన కాలమందు పంట కోతుము. వర్డ్ ఆఫ్ గాడ్. 2 తిమోతి 3:16-17 వరకు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కీర్తనలో 119:11 నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. కీర్తనలో 119:105 నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఫిబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడుగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను
శోధించుచున్నది. యాహాను సువార్త 1:1. ఉమ్, యాకోబు 1 21, 22. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని విరవీచిన దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యమును, వాక్యం దేవుని యొద్ద, వాక్యం దేవుడై ఉండును. యోహాను సువార్త 1:14. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ప్రేయర్. ఒకటో యోహాను 1:14. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ప్రేయర్. ఫిలిప్పి 4:6-7. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. యాకోబు 5:16. మీ పాపము ఒకరితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు నొకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఇర్మియా 29:12-13. మీరు నాకు మొరపెట్టిదిరేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేమి, నేను మీ మనవి ఆలకింతును. ప్రార్థన చేయుచు ఒత్తిరే నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, మీరు నన్ను పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. విచారణ చేయడం మీరు నన్ను కనుగొందురు. 1 దశలోనికి రాసిన పత్రిక 5:15-18 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 1 తిమోతి 2:1-2. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. వర్షిప్. లోకసువార్త 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలెననియు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. కీర్తనలు 100:1-2. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కీర్తనలో 145:3. యెహోవా మహస్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహస్యము గ్రహింప శక్యము కానిది. ప్రకటన 4:11. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడవు. చర్చ్. హెబ్రీ 10:24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. కీర్తనలో 104. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి.
ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి, ఆయన నామమును గణపరచుడి. రోమ 12:4-5 ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయములై ఉన్నాము. 1 కొరింథీ 12:13 1 కొరింథీ 12:13 ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. ఫ్యామిలీ ఎఫెసీ 6:1-3 పిల్లలారా నీ పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధే ఎఫెసీ 6:1-3 పిల్లలారా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొలస్సీ 3:18 భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. కొలస్సీ 3:19 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. కొలస్సీ 3:21 తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకునట్లు వారికి కోపం పుట్టింపకుడి. సామెతలు 31:30 అందం మోసకరము సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హ్యూమన్ గవర్నమెంట్స్ రోమ 13:1 ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. రోమ 13:7 ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. లోకాసు వార్త 20:25 అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. ప్రామిసెస్ హెబ్రీ 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. రోమా 8:8 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. యెషయా 41:10 నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఫిలిప్పీ 1:4 మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కీర్తనలు 23:1-3 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. ఆమేన్. ఎక్సలెంట్ సిస్టర్. మొదటగా నేను సారీ చెప్పాలి, మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేశాను. లాస్ట్ టైం మీరు సమంగా చెప్పలేకపోయారు, ఈసారి మరి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సిస్టర్. గుర్తుందా మీరు లాస్ట్ టైం చెప్పింది? గుర్తుంది. చాలా ఇంప్రూవ్ అయ్యారు సిస్టర్ మీరు. అయ్యో నేను చాలా మీరు అయ్యో అండర్ ఏం బ్రదర్. చాలా బాగా చెప్పారు మీరు. ఎక్సలెంట్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. మీ ఎఫర్ట్స్ నిజంగా మీరు మీ ఇంట్రెస్ట్ ఉద్యోగం చేసే విధంగా మీరు గుర్తుపెట్టుకొని చాలా గొప్ప సంగతి అండి. మీరు దేవుని సేవలో కూడా వాడబడతారు, మరి ఎక్కువగా దేవునిలో వాడబడాలని కోరుకుంటున్నాను సిస్టర్. చెప్పండి. బాలకుమార్ గారు, జునల గారు, శైలజ గారు, ఇస్తరి జోనతన్ గారు, జయశీల గారు, ఇస్తరిద్ర గారు, సులోచన.
హలో. అదే అనుకుంటున్నానండి. మీరు బాగా మిమ్మల్ని చెప్పడానికి ఆయన చెప్పండి చెప్పండి సిస్టర్, మీ తర్వాత బాలకుమార్ గారు చెప్తారు. చెప్పండి. మీరు సరిగ్గా చెప్పదన్నారు. చూసేసరికి వినేసరికి ఎక్కడ ఒక మిస్టేక్ లేకుండా చెప్పారు సిస్టర్. బాగా చెప్పారండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సిస్టర్. సెకండ్ టైం అనుకుంటా కదండి మీరు. ఫస్ట్ టైం వాళ్ళ సిస్టర్ కూడా కొంచెం తడబడ్డారు. మీరు చాలా బాగా చెప్పారండి, చాలా ఇంప్రూవ్ అయ్యారు సిస్టర్. నేను అదే వెరీ గుడ్ సిస్టర్. చెప్పండి బాలకుమార్ గారు. మేడం బాగా చెప్పారండి. గాడ్ బ్లెస్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఐ ఆల్సో థింక్ యూ ఆల్సో డిడ్ ఇట్ వెరీ ఫాస్ట్ అండ్ యూ డి నాట్ ఆస్క్ ఫర్ ఎనీ హెల్ప్ ఆల్సో. తర్వాత రవికాంత్ గారు చెప్పింది ఆయన టు ఎంకరేజ్ అండి, టు ఎంకరేజ్. కానీ మీరు చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు చూసారా, దట్ ఈస్ రియలీ అప్రిషియబుల్. గాడ్ బ్లెస్ యూ మా. వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడు మనకు అన్ని ఆశీర్వాదాలు తెస్తుందండి. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫర్ అస్. గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. వెరీ గుడ్. బాలకుమార్ గారు మీరు క్లోజింగ్ ప్రేయర్ చేయాలి బ్రదర్. వెళ్ళిపోకండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్ లో క్లోజ్ చేస్తాం బ్రదర్. నో తర్వాత ఇష్యూ, మీకు ఫోన్ లో కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ నో ఆన్ ఇష్యూ, టెలిఫోన్. నో ఇష్యూ. ఓకే. చాలా చెప్పండమ్మా. బాగా చెప్పారు సిస్టర్. కంగ్రాచులేషన్స్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. అందరి ప్రార్థన వల్లే సిస్టర్. చాలా ఫాస్ట్ గా బాగా చెప్పారు సిస్టర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. ఇంపార్టెంట్ థింగ్ మా, ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ టైం చెప్పారు, రవికాంత్ గారు చెప్పారు, ఆయన ఫాలో చేస్తున్నారు. అది వేరే వర్స్ అమ్మా, ఇప్పుడు చెప్పింది వేరే వర్సెస్ కదా. గాడ్ రియలీ బ్లెస్ యూ మా, గాడ్ బ్లెస్ యూ. లాస్ట్ టైం ఏదేటప్పుడు మీరు ఏం చెప్పారు సిస్టర్? అప్పుడు Psalms 119 తెలియదు. గలేషియన్స్ చెప్పారు బ్రదర్. కొంచెం కష్టమైన సబ్జెక్ట్ అది. మొత్తం పత్రిక అంతా చెప్పడం కొంచెం కష్టమైందే. గ్రూప్ లో చాలా మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు బ్రదర్. ఎస్తరి జనతన్ గారు, సురేష్ బాబు జొన్నల గారు. అవునవును, అర్థమైంది. అది తెలుసు తెలుసు తెలుసు. గాడ్ బ్లెస్ యూ. షేర్ మీకు తర్వాత మీతో పర్సనల్ గా మాట్లాడుతున్నాను. అందరూ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు మలేషియాలో మేము చిన్న ప్రోగ్రామ్ అయిందండి. అహావా ఫ్యామిలీకి అందరికి చేసాం. అందరూ నాకు దేవుడు అంటే ఒక తలంపిచ్చాడు, దేవుడు నాకు చెప్పాడని చెప్పను. తలంపిచ్చాడు ఏంటంటే బ్రదర్ ఎక్సలెంట్ గా సెట్ చేస్తున్నారు బ్రదర్ లాస్ట్ 4 years నుంచి. మరి సురేష్ బాబు జొన్నల గారు, ఎస్తరి జొనతన్ గారు. మరి నాకు ఏమనిపించింది అంటే బ్రదర్, అహావా సింపోజియా ఫౌండేషన్ తరపు నుంచి ఒక కొన్ని నెంబర్ ఆఫ్ వెర్సెస్ కి చేసిన వాళ్ళకి గోల్డ్ అవార్డు, సిల్వర్ అవార్డు, బ్రాంజ్ అవార్డు అని ఇద్దామని అనుకుంటున్నాం. మంచి సర్టిఫికేట్ తయారు చేసి, అంటే దే కెన్ ఫోటో ఫ్రేమ్ అండ్ టెల్. దానికి లిమిట్ ఇంకా డిసైడ్ చేయలేదు బ్రదర్. 1000 వెర్సెస్ చెప్పిన వాళ్ళకి అంటే ఎప్పుడైనా మొత్తం ఓవరాల్ టోటల్ ఇప్పుడు నేను వాళ్ళు చేస్తున్నంత ఐఎమ్ కౌంటింగ్ ఆఫ్ ఆల్ హౌ మెనీ వెర్సెస్ దే టోల్డ్. అవన్నీ ఆ విధంగా వాళ్ళు కొన్ని వెర్సెస్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు అవార్డ్ దెమ్ బ్రదర్ విత్ గోల్డ్, సిల్వర్ అండ్ సిల్వర్ 700 అండ్ బ్రాంజ్ ఇస్ 500. ఏమైనా కొంచెం తగ్గచ్చు. ప్రేయర్ చేయండి బ్రదర్. దీని గురించి కూడా మీరు జస్ట్ ప్రేయర్ చేయండి. ఎందుకంటే అందరూ గోల్డ్ మెడల్ వాళ్ళే, అహవాల వాళ్ళు. నిజంగా అసలు అందరూ గోల్డ్ మెడల్ వాళ్ళే. అంటే నిజంగా స్టన్ అవుతున్నానండి నేను. ఎలా చెప్తున్నారంటే ఈ సంవత్సరం మరి ఇంకా ఇప్పుడు ఫస్ట్ చేయాలంటే మరోసారి నేను ఇప్పుడు యూట్యూబ్ లో మరోసారి విని, రెండోసారి విని, లేదంటే కొంతమంది జడ్జెస్ ఉన్నారు వాళ్ళకి చెప్పి అందరూ చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు. లేదంటే మీరు ప్రతిదీ జాగ్రత్తగా చెప్పాలండి, చూడాలండి, ప్రింట్అవుట్ తీసుకొని అన్ని చెప్పాలంటే చూస్తున్నారు. సో మరి చాలా మంది ఉన్నారు. సురేష్ బాబు గారు, జొన్నల గారు ఉన్నారు, అందరూ ఎస్తరి జొనతన్ గారు ఉన్నారు. మరి నిన్న ఆవిడైతే లీమా మేరీ గారు అయితే మరి ఇంకా ఎక్సెప్షనల్. ఆవిడ మరి చాలా ఇదిగా చెప్పారు. చెప్పండి సురేష్ బాబు జొన్నల గారు. చాలా బాగా చెప్పారమ్మా శిరీష గారు. మీరు చాలా నిదానంగా చక్కగా ఎక్కడ తడబడకుండా చాలా గొప్పగా చెప్పారు. అంటే బ్రదర్ మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ ఏం చేయలేదు, కానీ లాస్ట్ టైం చెప్పింది ఒకసారి గుర్తు చేశారు. మీరు ఎంత ఛాలెంజింగ్ గా తీసుకొని చెప్పారో చాలా బాగా చెప్పారు. అన్నప్పుడు ఆయన చెప్పిన ఎంకరేజ్ చేస్తారు. అన్న చేయబట్టి ఇంతవరకు చదువుతున్నామండి. అసలు అయితే మామూలుగా జాబ్ చేస్తున్న వాళ్ళు చదవాలని ఆసక్తి ఉండదు, చదవలేం బ్రదర్. కానీ అన్న అలా అవకాశం ఇవ్వబట్టి చదువుతున్నా. ఏదో ఒక ఈ విధంగా చదువుతున్నాం కదా బ్రదర్. ఇప్పుడు అలా అన్న ప్రోత్సాహం వల్ల ఇలా చదువుతున్నాం. చాలా బాగా, కంగ్రాట్స్ అమ్మా, చాలా బాగా చెప్పారు. సిస్టర్ రాజమండ్రిలో ఎక్కడ ఉంటారండి మీరు? పక్కన ఔరంగాబాద్ సిస్టర్ గారు. రాజమండ్రి? అవును అవును బ్రదర్. సిస్టర్ రాజమండ్రి పక్కన చిన్న విలేజ్ అండి, ఔరంగాబాద్ అని. కొవ్వూరు టౌన్ లోకి వస్తుంది సిస్టర్ గారు. ఔరంగాబాద్ ఔరంగాబాద్ కాదండి, అది మన హిస్టరీలో నేర్చుకున్న ఔరంగాబాద్ కాదు. నిడదవోలు దగ్గరలో ధవళేశ్వరం
తర్వాత అవునవును సిస్టర్. అచ్చా మేము రాజమండ్రి. మాది అవునా నేటివ్ రాజమండ్రి మాది. ఓకే సిస్టర్. అందుకు ఇక్కడ అడిగాను. ఉంటారు రాజమండ్రి అంటారు. ఆ, ఇప్పుడు హైదరాబాద్ లో సరేనండి. ఉంటున్నానండి. ఓకే సిస్టర్. ఆ, బాలకుమార్ గారు జస్ట్ అంటే దీనికి తర్వాత ఒక బ్రదర్ ఉన్నారు అంటే ట్రావెల్ లో ఉన్నారండి. అతను చెప్పగల తెలియదు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ది ఎండ్ అండి. చిన్న క్లోజింగ్ పీరియడ్ చేసేస్తే షీఈ్ శిరీష అండి, సిస్టర్ శిరీష. మీరు ఇంగ్లీష్ లో చేయొచ్చు బ్రదర్, నో ప్రాబ్లం. తర్వాత జస్ట్ జనరల్ బ్లెస్సింగ్స్ టు ఆల్ పీపుల్ హూ రియలీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ బ్రదర్. రియల్లీ ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ అండ్ సమ్ టైమ్స్ ఐఎమ్ ఫీలింగ్ ఎందుకు మనం ఎంతకాలం వాక్యాలు ఎలా విధంగా నేర్చుకోలేదు, చెప్పలేదు. ఏదో సండే స్కూల్లో నేర్చుకున్న కీర్తనలు అటువంటివన్నీ నేర్చుకున్నాం. తర్వాత నేను కూడా మాథ్యూ 5, 6, 7 కొన్ని నేర్చుకున్నాను, కానీ ఇంకా ఎక్కువ చదవాలని నాకు కూడా అనిపిస్తుంది బ్రదర్. వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా అదొక ఇన్స్పిరేషన్, దేర్ ఆల్ లిటిల్ బిట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే అది మనం టీచింగ్ చేసినప్పుడు ఇవి చేసినప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి బ్రదర్. ప్రార్థన చేయండి నా గురించి కూడా, అందరి గురించి కూడా. Holy Father God, Holy Son of God, Jesus Christ, Holy Spirit, we praise you, we glorify you. Hallelujah. Yes, Lord. So the word of God is a sharp weapon. Word of God heals. Word of God brings a blessings. The word of God brings a protection. Word of God finally leads to a divine salvation. We thank you. As we read, Lord, in the beginning there was word, and everything was created by the word. We thank you, we praise you. We thank you for the wonderful participants, Lord. We praise you. We thank you for the memory recital. The ladies who recited today, bless them, Lord. Bless them, Lord. We notice, Lord, there are more women who are reciting. There are less women. There are less men. Inspire the men also, Holy Father God. In spite of their words, the domestic Yes. course, in spite of their work, there are many ladies who are working, but yet they dedicated this time to learn, to memorize, and to speak it out diligently. Bless them abundantly, reward them. And we know, we believe their reward is in the heavenly realms. Bless each one of them. We pray. And we thank you for the inspiration that you've given for Ahava Bible quiz organizers, Brother Ravikant and Sister Jaishil and all others. As she said, Lord, we are all gold winners, gold medal winners, because we know there are several words, Lord, but when we put it in order, as the 77 words as selected by Brother Ravikant, it requires a time and dedication, but you gave us, Lord. You inspired this word of God. And we thank you, we praise you for so many days, Lord, we are hearing these words, and it is also bringing blessings. Not only for the reciters, also for the people who participate, who are hearing this word of God. Yes. We thank you, we praise you. We thank you for your word of God, that is Jesus Christ who sent, who బ్రేక్ అయింది కదండి, వినిపిస్తుందా? బ్రేక్ అయిందండి. reward. We believe it is you who's inspiring Brother Ravikant for this one. It is you, Lord, who told that inspiring words through Jai Sheila. Everybody is gold medal winners. We thank you. Help us to grow even more. Let your word of God, the memorized word of God, be ever ready to fight against all the evil forces. Yes, Lord, you showed an example, Lord. Our Lord Jesus Christ, when he was tempted, when Satan quoted the word of God, Jesus Christ politely and humbly replied with again the word of God. Help us. It is a sharp weapon. It is an armor. We thank you, we praise you, we pray, and we thank you for the wonderful Ahava Bible Quiz family. Bless this family. Bless the families of families, all those people, the family members of those people who are involved in Ahava Bible Quiz, especially the participants. The participants are encouraging us, Lord. The participants are inspiring us even more. Yes. Yes. Many times we wonder how you are acting, how your work is there with these people who are committed and who are residing.
And many times in different styles we see, Lord, their dedication. Bless them abundantly. We also see young students. They also, we thank you for the inspiration that you given us, Lord. Continue to bless it. From all parts of the world, from different parts of the world. We thank you, we praise you. We bless you. We thank you for the blessings that you're giving us, Lord, through this memory recitals. Continue to bless each one of us. Lead us. In the mighty name of Jesus Christ, we pray. Amen. 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 Thank you, Brother Balakumar garu, for a nice prayer. God bless you.